अव्यक्ति परिवार में आपका ఓం स्वागत है। శాంతి అవ్యక్తి పరివారంలోకి आज है మీకు స్వాగతము. 23 ఇవాళ इस 20వ अव्यक्ति రోజు. मास में बंधन मुक्त रहे जीवन ఈ मुक्त ఈ स्थिति అవ్యక్తి का మాసములో अनुभव करो। బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని आज అనుభవం विषय చేయండి. है ఇవాటి बिंदु విషయము रूप की బిందు स्थिति। రూపు స్థితి. अव्यक्ति शब्द అవ్యక్త సిగ్నల్. अभी ఇప్పుడు समय की సమయము बचत, యొక్క పొదుపు, संकल्पों की बचत, సంకల్పాల పొదుపు, शक्ति के శక్తుల बचत పొదుపును की గురించి योजना बनाकर ప్రణాళికను తయారు बिंदी చేసుకుని रूप की బిందు రూప स्थिति को స్థితిని बढ़ाओ। పెంచుకోండి. जितना ఎంతగా బిందు बिंदी రూప रूप की స్థితి स्थिति ఉంటుందో होंगी, అంతగా उतना ఎటువంటి कोई भी చెడు इविल ఆత్మల स्पिरिट ప్రభావము व కానీ इविल లేక చెడు संस्थान సంస్కారాల ఫోర్స్ का కానీ फोर्स आप लोगों మీపై पर దాడి वार नहीं చెయ్యవు. करेगा। మీరు కూడా आप भी నాటి నుండి उनसे ముక్తులుగా मुक्त रहेंगे और మీరు आपका కూడా వాటి शक्ति నుండి रूप ముక్తులుగా उनको ఉంటారు. भी మరియు मुक्त మీ యొక్క करेगा। శక్తి రూపము వారిని కూడా ముక్తులుగా చేస్తుంది. दिलाराम भट्टी के लिए దిలారం బట్టి अभ्यास का యొక్క पॉइंट है ముఖ్యమైన అభ్యాసము जीवन పాయింట్ मुक्ति జీవన్ ముక్త दाता। దాత. జీవన్ ముక్తి बाबा దాత आपको బాబా మీకు केवल जिंदा కేవలము रहने की चेतना జీవించి से ఉన్నాను मुक्त అన్న करते ఈ हैं। చేతన నుండి ముక్తులు చేస్తారు. బాబా अभी మిమ్మల్ని हम నేను జీవించి सत्संग ఉన్నాను అన్న ఒక చేతన నుండి ముక్తులు చేస్తారు. ఇప్పుడు మనం మోహిని దీది నుంచి విందాము. ओम शांति सभी खुश राजी ఓం हैं శాంతి. అందరు సంతోషంగా ఉన్నారా? खुश भी हैं राजी भी हैं సంతోషంగా ఉన్నారు, happy రాజీగా भी हैं ఉన్నారు, ఆనందంగా కూడా ఉన్నారు. ब्रह्मा बाबा के बारे బ్రహ్మ में బాబాయ్ గురించి समय प्रति समय సమయం चर्चा అనుసారంగా चलती है చర్చ నడుస్తూ ఉంటుంది. और मैं भी बहुत सोचता నేను हूँ कि కూడా చాలా कैसे बाबा ఆలోచిస్తాను, ने ఎలాగా బాబా 33 वर्ष में यज्ञ में ఇన్నో इतनी 30 प्रकार సంవత్సరాల की పైన बातें आई యజ్ఞాలు ఎన్నో 300 విషయాలు का వచ్చాయి. परिवार था 300 మంది बाबा పరివారం संभालते ఉండేవారు. रहे బాబా సంభాళించుకుంటూ ఉండేవారు परंतु అందరినీ. बाबा కానీ हर्षित थे బాబా హర్షితులుగా ఉండేవారు. అలానే पुरुषार्थ की लगन में పురుషార్థం యొక్క యొక్క లగనము, याद బాబా की యొక్క लगन में స్మృతి मगन रहते లగనంలో మగనమై ఉండేవారు. बाबा पर जिस బాబా पर सबको యొ निश्चय है सभी को బాబా प्रेम పైన है మనందరికీ నిశ్చయం ఉంది, ప్రేమ उतना ही ఉంది. ज्ञान भी అంతగాని हर జ్ఞానం महावाक्य యొక్క ప్రతి हर ఒక్క शब्द पर మహావాక్యాన్ని, उतना ही ప్రతి निश्चय रहो శబ్దాన్ని అంతగాని నిశ్చయమై ఉండాలి. मनन चिंतन మనన बुद्धि చింతన, तन బుద్ధి, मन सबका चलता रहे మనసు అందరివి నడుస్తూ ఉండడము. जैसे ఎలాగైతే हमारी दादियाँ थी మన उन्होंने बाबा దాదీలు के ज्ञान ఇదంటే को బాబా యొక్క జ్ఞానాన్ని बिल्कुल ऐसे लिया जैसे ఎలా తీసుకున్నారంటే, जितना ही निश्चय बाबा ఎంత पर उतना ही బాబా పైన ज्ञान ఎంత నిశ్చయం ఉందో అంతగానే జ్ఞానం పైన నిశ్చయము. बाबा कहते हैं बच्चे బాబా అంటారు, పిల్లలు, ड्रामा कल्याणकारी है డ్రామా हम सब కళ్యాణకారి. जानते हैं ना మనమంతా కూడా మనకి लेकिन తెలుసు. काफी కానీ मन में అయినా కూడా संकल्प మనము बहुत మనసులో अच्छे చాలా अच्छे సంకల్పాలు, इसका क्या ముక్కు నుంచి फायदा కూడా उसका क्या దీని फायदा లాభం ये ఏంటి, क्यों దాని हुआ లాభం ఏంటి, ఇది ऐसा नहीं होना ఎందుకైంది, ఇలా चाहिए कितने అవ్వకూడదు, संकल्प ఇలాగా चलते हैं ఎన్నో సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. कल्याण కళ్యాణము ऐसा लगता है बाद में पता తెలుస్తుంది, लगता है తర్వాత తెలుస్తుంది. लेकिन उसी समय पर కానీ ఆ संकल्प करके సమయంలోనే ఈ సంకల్పం తీసుకుంటే, ये भी ड्रामा में ऐसा ही ఇది होना था ఇది ఇది కూడా డ్రామాలు ఇలానే అయింది, అందుకని ఇది కూడా इस కళ్యాణకారి. ड्रामा में यही होना ఇప్పుడు था ऐसा ही డ్రామాలో होना था ఇలానే అవ్వాలి, అది అందులో దీనిలో కూడా ये కళ్యాణం थोड़ा ఉంది. बाद में दिखाई ఇది पड़ता है తర్వాత कल्याण కనిపిస్తుంది. हमने बाबा से మనము पूछा బ్రహ్మ బ్రహ్మ మేము बाबा బ్రహ్మ क्यों ऐसे బాబాని ఒకసారి అడిగాం, బాబా ఎందుకు संबंधों में ఇలాగా लौकिक में సంబంధాలలో, इस तरह లౌకికంలో का ఈ విధంగా हमें बंधन भी होता है మనకి दुख బంధనం रहती కూడా है ఉంటుంది, విషయాలు కూడా ఉంటాయి. तो बाबा ने कहा మరి निर्मोही బాబా होना అన్నారు, चाहिए నిర్మోహి అవ్వాలి అని చెప్పారు. अगर उनका ఒకవేళ हमारे साथ వాళ్ళది ऐसा व्यवहार नहीं
మరి होगा तो आपके दिल भी వ్యవహారం సరిగ్గా లేకపోతే అప్పుడు మీ హృదయము చిన్న और భిన్నం सच्ची అవ్వదు. बात है क्योंकि जब आप సత్యమైన విషయము. बहुत ఎందుకంటే समीप के संबंधों वालों को చాలా దగ్గర సంబంధంలో వాళ్ళని बहुत कुछ आपको सुनना చాలా पड़ता है అంటే మీకు तो लगता है వినాల్సి कि ఉంటే అప్పుడు इनका మీకు అనిపిస్తుంది వీళ్ళ ప్రేమ कहाँ है अभी। ఎక్కడుంది అని అనిపిస్తుంది. तो ऐसा लगता है ना कि हाँ देह के संबंध है దేహము యొక్క సంబంధము. तो इसलिए उन అందుకని संबंधों में लौकिक और ఆ अलौकिक సంబంధాలలో లౌకికంని అలౌకికం क्योंकि చేసుకోవాలి. हमारे दिल में तो नहीं रहता है ना ఎందుకంటే మన హృదయంలో ఉండదు కదా. हम तो सोचते हैं चलो ఆ, जो वो कर रहे हैं अपनी फर्ज అలా पूरी कर रहे हैं మనం ఏం చేస్తున్నామో అది हर एक ఆ, माँ बाप को अपनी ప్రతి कन्या ఒక్కళ్ళ जहाँ भी हो सुखी ఆ, हो ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ కన్య ఎక్కడుందో ఆ సుఖంగా और ఉండాలి అని कन्या के लिए ఉంటుంది. तो हमेशा కన్య कहते కోసం हैं అయితే ఎప్పుడు అంటారు उसको घर బా- बनाना ही है घर छोड़ना ही है అదేంటి, ఇల్లునైతే మార్చాలి, వదలాల్సిందే ఇల్లుని అని అని तो बाबा అనుకుంటారు. हाँ మరి जो బాబా लौकिक माता पिता లౌకిక మాతపిత లాగా अंत में यही ప్రతి सोचते हैं విషయంలోనూ कि भविष्य అదేంటి, क्या होगा వీరి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. तो बाबा బాబా ने किस तरह से బాబా ఎలాగా अपने को सदा हर्षित रखा తమని తాము అదేంటి హర్షితులుగా उमंग ఉంచుకున్నారు, उत्साह रहा ఉల్లాసం ఉత్సాహం कोई పెట్టుకున్నారు. भी ఏ परिस्थिति पे విషయమైనా प्रभाव नहीं पड़ा बाबा ఏ విషయంలో కూడా పరిస్థితి యొక్క ప్రభావం और బాబా పైన आजकल बाबा పడలేదు. कहते हैं ఇవాళ రోజులలో आप బాబా అంటారు अटेंशन दो कोई బాబాకి प्रभाव न पड़े किसी की అటెన్షన్ छाया పెట్టండి, न ప్రభావం पड़े ఉండకూడదు, ఎవరి నీడ कोई పడకూడదు, भी परिस्थिति ఏ का प्रभाव పరిస్థితి न యొక్క पड़े ప్రభావం व्यक्ति ఉండకూడదు. के स्वभाव వ్యక్తి संस्कार की యొక్క స్వభావ సంస్కారాలు యొక్క ప్రభావం కూడా ఉండకూడదు అని చెప్తారు. हमारी मामा भी ऐसे ही करती थी మన మమ్మ కూడా ఇలానే పురుషార్థిగా ఉండేవారు. बहुत प्रेम से చాలా ప్రేమతోటి कोई भी बाबा ఏ उनको విషయమైనా कुछ भी బాబాకి संस्कार करते थे ఏ तो సంస్కారం लेके ఉంటే जाते బామ్మ वो దగ్గరికి कोई వెళ్ళండి भी అని बात బాబా सुनती చెప్పేవారు. थी అప్పుడు और प्रेम మా से అమ్మ उनको మాట వింటూ समझा देती ప్రేమతోటి వింటూ कि వాళ్ళకి देखो అర్థం बाबा చేయిస్తూ బాబా ये है దీంటి बाबा ఇది ये అంటారు, शिक्षा देते బాబా हैं ఈ శిక్షణ ఇస్తారు. तो हम लोग भी इस तरह से మనం अगर కూడా ఈ విధంగా अपने ఒకవేళ चिंतन మనం करें చింతన చేస్తూ और जब कुछ అలాగే बोले भी ఏమి చెప్పినా కూడా एक बार बाबा ने कहा था ఒకసారి जब బాబా भाषण చెప్పారు, करते हो हर మీరు लाइन భాషణ के बाद చేస్తారు, बाबा बोलो ప్రతి లైన్ తర్వాత బాబా అని చెప్పండి. केवल ఆర్ भाषण ప్రతి में नहीं आप లైన్ अपने को ముందు कह सकते हैं आज बाबा ने ये భాషణ कहा సమయంలో था కాకపోయినా आज ఏంటి बाबा ने ये ముందునైతే कहा था పరస్పరం అయితే చెప్పుకోవచ్చు కదా, బాబాయ్ వాళ్ళు ఇది तो वो చెప్పారు, बिल्कुल బాబాయ్ एक వాళ్ళు అది तरह से చెప్పారు. याद है ना ఇది కూడా ఒక రకంగా ఏంటి స్మృతి तो చేసుకోవడమే इसलिए కదా. అందుకని आजकल बाबा बता ఇవాళైతే रहे బాబా हैं कि అంటున్నారు, చెప్తున్నారు, इशारा है ఇషారా बिंदु ఏంటంటే रूप బిందు स्थिति రూపు बिंदी స్థితి, బిందు రూపు స్థితి. बिंदु कहो बिंदी कहो బిందు అనండి లేకపోతే బింది तो అనండి, दो तरह के अर्थ రెండు होते हैं రకాలుగా एक फुल ఏంటి బిందువు स्टॉप అది ఉంటుంది. ఒకటి ఫుల్ స్టాప్, और రెండు दूसरा అర్థాలు, ఒకటి ఫుల్ స్టాప్, ఇంకొకటి जैसे बीज होता है ना ఎలా అయితే విత్తనం ఉంటుందో, బీజం तो ఉంటుందో. बिंदु का मतलब कि బిందు सार रूप యొక్క అర్థము विस्तार అంటే में जाना సారంలో ఉండండి, విస్తారంలోకి వెళ్ళొద్దు. देखो स्टॉप अगर नहीं लगता है कहते స్టాప్ हैं అన్నది అవ్వకపోతే చెప్తారు लगता नहीं है పడదు, तो స్టాప్ आगे చేస్తే बढ़ना ఆగదు है అని చెప్పి. और बहुत जरूरी है अगर लंबे समय का చాలా अभ्यास అవసరము. नहीं है तो ఎక్కువ फुल సమయం स्टॉप नहीं అభ్యాసం लगेगा లేకపోతే అప్పుడు ఫుల్ స్టాప్ పడదు. सोचते रहेंगे ఆలోచిస్తూ बुद्धि ఉంటారు, भटकती ఆలోచిస్తూ ఉంటారు, रहेगी బుద్ధి నడుస్తూ ఉంటుంది. हम सभी మనమంతా पुरुषार्थ కూడా कर रहे हैं పురుషార్థం చేస్తున్నాము, अनुभव भी हो रहे हैं అనుభవం కూడా अनुभवी हो అవుతోంది, रहे हैं అనుభవీలు కూడా అవుతున్నాము. और अपने ऊपर जैसे और తమ పైన తాము ऐसा अटेंशन ఏంటి, दें ఎలాంటి అటెన్షన్ పెట్టుకోవాలంటే कि जब चाहे हम बिंदु लगा सकें మనం బిందువు बिंदु పెట్టగలిగినప్పుడు स्वरूप में टिक सकें మన బిందు స్వరూపంలో और अपना నిలబడగలగాలి. स्वरूप भी हमारा మన एक స్వరూపం छोटी सी కూడా ज्योति है ఆత్మ జ్యోతి ఏంటి, చిన్న బిందువు, बिंदु है బిందువు. तो इसलिए बहुत అందుకని अच्छा है చాలా మంచిది, पर काफी కానీ अभ्यास की చాలా जरूरत है అభ్యాసము చేయాల్సిన అవసరం ఉంటుంది. बाबा कहते हैं బాబా अभी అంటారు, ఇప్పుడు समय की बचत సమయం యొక్క పొదుపు, समय की बचत ఇప్పుడు సమయం యొక్క संकल्पों పొదుపు, की बचत సంకల్పాల పొదుపు,
शक्ति की बचत శక్తుల की योजना పొదుపును గురించి ప్రణాళికను प्लानिंग करो, अपने लिए प्रोग्राम తయారు बनाओ, చేసుకుని బిందు योजना రూప స్థితిని बनाकर పెంచుకోండి. बिंदु बिंदी रूप में इसकी स्थिति को बढ़ाओ, बिंदु रूप की स्थिति को बढ़ाओ. బిందు రూప స్థితిని పెంచుకోండి. बाबा कहता था బాబా मैं అంటారు, और प्लान करते हो ना, ఎలాగా అంతా सर्विस के ప్లాన్ लिए చేస్తారు, कई तरह के సేవ प्लान కోసము बनाते ఎన్నో రకాల उस ప్లాన్ तरह से చేస్తారు. अपनी स्थिति हमारी कैसे దానితోటి बढ़ेगी, మన స్థితి ఎలాగా उसका అయి भी ఉండడము प्लान దానిది बनाओ, కూడా प्रोग्राम बनाओ. ప్రోగ్రామ్ చేయండి. बाबा कहते हैं బాబా कि అంటారు, जितना ఎంతగా बिंदु బిందు बिंदी రూప रूप స్థితి को ఉంటుందో, जितना बिंदी रूप स्थिर होगी, स्थिर रहे, उतना ही क्या होगा. అంతగా बाबा कहते हैं कि कोई ఎటువంటి भी evil చెడు ఆత్మల spirit ప్రభావము व గాని evil संस्कार का force లేక చెడు సంస్కారాల आप ఫోర్స్ लोगों గాని पर మీపై नहीं దాడి करेगा. చెయ్యవు. कोई भी किसी की ईर्ष्या है, ఎవరైనా द्वेष కూడా है, ఎవరిదైనా ఈర్ష్య కానీ ద్వేషము किसी भी కానీ ఉంటే कारण से कोई ఏ भी కారణంగా అయినా आपके కూడా प्रति మీ ప్రతి शुभ भावना नहीं శుభ रखते భావన हैं, పెట్టుకోకపోతే, अगर बिंदु रूप स्थिति ఒకవేళ है, బిందు రూప तो बाबा స్థితి कहता ఉంటే है आप पर प्रभाव नहीं దా पड़ेगा. బాబా అంటారు अगर దాని किसी అది की మీ పైన आपके ప్రభావం बारे में ఉండదు. सोचे, మీ ఎవరైనా ఎంతగా మీకు మీ గురించి तो बाबा ఆలోచించినా, कहते हैं బాబా అంటారు आप भी చెడు ఆలోచించినా उनसे మీరు मुक्त కూడా रहेंगे. వాళ్ళ నుంచి ముక్తులు అయ్యి ఉంటారు. तो आपका शक्ति అప్పుడు स्वरूप మీ శక్తి యొక్క స్వరూపము मुक्त వాళ్ళకి करेगा. ముక్తులని చేస్తుంది. हर एक बात के लिए पहले खुद ప్రతి बन ఒక్క जाना విషయంలో चाहिए. ముందు చేసుకోవాల్సి ఉంటుంది, తమని తాము तो చేసుకోవాల్సి दूसरों ఉంటుంది. का अपने आप अटेंशन అప్పుడు जाएगा. भाई ఇతరులది ये तो इतना అటెన్షన్ ही ఉంటుంది. सोचते हैं, ये तो इतना వీళ్ళు ఇంత बोलते ఆలోచించారు, नहीं, వీళ్ళు ఇంత इनका तो हर మాట్లాడరు, बात पर వీళ్ళదైతే संयम है. ప్రతి విషయంలో तो సంయమం वैसे ఉంది. दूसरों के मन में भी आएगा हम भी అప్పుడు ऐसे ఇతరుల करें, మనసులో కూడా हम మనం भी ఇలా ऐसे చేయాలి, करें. మనం కూడా ఇలా ఉండాలి అని అనిపిస్తుంది. कुछ भी सेवा ఏ करने से సేవ पहले చేసినప్పుడు अपने కూడా एग्जाम्पल से होता है. మన ఉదాహరణ నుంచి చేసుకోండి. हमारे पास हारमोनी మన हाउस में कई మన नए దగ్గర आते హార్మోనీ थे హౌస్ లో जो కొత్త ड्यूटी చాలా మంది लेते కొత్త थे వాళ్ళు ఉండేది. रिसेप्शन వాళ్ళకి पर, డ్యూటీ రిసెప్షన్ లో उनका డ్యూటీ बोल होता దొరికినప్పుడు था వాళ్ళ बहुत మాటలు अच्छा ఏవైతే होता ఉంటాయి, था. చాలా మంది అయితే तो मैं जानबूझ के నేను फोन करके उनको बहुत తెలిసి कि కావాల్సి प्लीज आप मेरे को ముందు बात అంటే करा మీకు दो. మీరు ప్లీజ్ నన్ను ఫోన్ చేసి వాళ్ళకి फिर ప్లీజ్ मैंने మీరు धीरे వాళ్ళతోటి धीरे మాట్లాడించండి అని చెప్పి, उनके शब्द भी అప్పుడు बदलने लगे. మెల్లమెల్లగా వాళ్ళ మాటలు కూడా అదేంటి మారడం और మాటలు जब भी कुछ మారడం आता है మొదలుపెట్టింది. ఇప్పుడు ఏదైనా अपने मन వచ్చినప్పుడు से కూడా తమ మనసు నుంచి जो संकल्प करेंगे, ఏ సంకల్పం చేస్తారో कुछ भी होता है चलो आगे ఏదైనా बढ़ो. ముందుకు వెళ్ళండి. और फिर पीछे की सोचते रहेंगे तो आगे कैसे లేకపోతే बढ़ेंगे. వెనుక అది ఆలోచిస్తూ वरना ఉంటే आगे चलते ముందుది हैं ఎలాగా, और లేకపోతే सोचते ముందుకు వెళ్తారు. पीछे का है. ముందుకు వెళ్తూ వెనకది ఆలోచిస్తూ ఉంటారు. तो ये भी एक बहुत ఇది बड़ी కూడా చాలా పెద్ద टेंशन लेने की बात है कि అటెన్షన్ हम कहते పెట్టాల్సిన हैं बस విషయము. आगे बढ़ना है, మనమైతే ముందుకు వెళ్ళాలి అని पर అనుకుంటాము, हमारा सोच और बोल కానీ మన ఆలోచన మాటలు గతంలోవే फ्यूचर ఉంటుంది. में जाना है या అప్పుడు पास्ट में భవిష్యత్తులోకి जाना వెళ్ళాలా లేదా గతంలోకి వెళ్ళాలా? है. पास्ट को तो पास्ट कर గతం लेना, అయితే గతంని కింద फ्यूचर में ही तो మర్చిపోవాలి కదా. మనకి बढ़ना है. భవిష్యత్తులో అయితే మనమంతా సత్యుగంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని बहुत ध्यान दें, చాలా ధ్యానం పెట్టి बिंदी बिंदी బిందు रूप की బిందు स्थिति को రూపు स्थिर యొక్క करना. స్థితిని స్థిరం చేసుకోవాలి. क्योंकि 2 मिनट ఎందుకంటే बात करते 2 हैं నిమిషాలు संकल्प 5 आते నిమిషాలు हैं, ఉంటే మిగతా और సంకల్పాలు बिंदी వస్తుంటాయి. रूप కానీ में మనము टिक బిందు जाए, రూపంలో स्थिर స్థిరపడి हो ఉంటే, जाए. స్థిరంగా అయిపోతే, तो अभी हम कुछ मिनटों के लिए बैठेंगे ఇప్పుడు కొద్ది నిమిషాలకి కూర్చుని अपनी మన बिंदी रूप की బిందు स्थिति, రూప స్థితి मन के लिए भी, बुद्धि మనసు के కోసము, लिए బుద్ధి भी కోసం కూడా, బుద్ధి కూడా చాలా నడుస్తుంది కదా. संकल्प भी आते हैं और సంకల్పాలు बुद्धि కూడా भी बहुत వస్తాయి, चलती అలానే है. బుద్ధి కూడా చాలా दोनों पर పనిచేస్తుంది. రెండిటి పైన మనము ఫుల్ స్టాప్ పెట్టేసుకుని, और आत्मिक स्थिति, అలానే बिंदु रूप ఆత్మిక की స్థితి स्थिति में కూడా బిందు రూప స్థితిలో కూడా ఉండగలగాలి.
ओम शांति। ఓం శాంతి. बाबा तेरी मीठी मुरली की धुन सुन कर के मन हर्षाए। अव्यक्तवाणी అవ్యక్తవాణి తేదీ 9 మే मई 9, 1977. సంపూర్ణ పవిత్రత సంపూర్ణ పవిత్రతాన్ని విశేష పాటు ఉన్న వాళ్ళది శృంగారము. సాక్షి మరియు సాథి అన్న విశేషత ద్వారా డ్రామాలో పాత్ర నిర్వహిస్తూ ఎప్పుడు కూడా టెన్షన్ లోకి రాకూడదు. పాత్ర నిర్వహించే వాళ్ళకి టెన్షన్ రాదు. మరి ఈ కళ్యాణకారి విశేషమైన కళ్యాణకారి సమయంని ప్రతి ఒక్క సెకండ్ సంస్కారాల యొక్క రికార్డు నంబర్ 1 స్థితిలో నింపుతూ వెళ్ళండి. జ్ఞానవంతులు యొక్క స్టేజ్ అంటే ఈ సంగం యుగం లోని స్థితి లేదా ఆసన తెలుసా మీకు? భక్తి మార్గంలో విద్య యొక్క దేవి సరస్వతిని ఎలాగా ఆసనము ఇచ్చి చూపించారు? దీనిని ఎందుకు చూపించారు? దీని యొక్క విశేష గుణము ఏది గాయనమైంది? దాని యొక్క విశేష గుణము మొదటిది వీరి విశేష ముందు జ్ఞానవంతుల యొక్క జ్ఞానవంతులు అని చూపిస్తారు కదా, రైట్ ఆర్ రాంగ్, సత్యము లేదా అసత్యంని తెలుసుకునే వాళ్ళ ఇది కూడా నాలెడ్జ్ అయి ఉంది కదా. మరి నాలెడ్జ్ఫుల్ యొక్క ఆసనము కూడా నాలెడ్జ్ వంతులని చూపిస్తారు. విశేషమైన నా జ్ఞానము రైట్ మరియు రాంగ్ అన్నది ఏంటి అని తెలిసే వాళ్ళది. రెండవ విషయము మీ యొక్క స్థితి యొక్క స్మృతి కూడా ఆసన రూపంలో చూపించారు. సదా శుద్ధ సంకల్పాల భోజనము బుద్ధి ద్వారా గ్రహణం వారు సదా సర్వ ఆత్మల ద్వారా లేదా రచన ద్వారా గుణధారణ చేసేవారు. వారి యొక్క ముత్యాలని చూపించేవారు. వాళ్ళని చూపించారు. మూడవ విషయం స్వచ్ఛత యొక్క చిహ్నము తెలుపు రంగు చూపిస్తారు. స్వచ్ఛత అంటే పవిత్రత. మిగతా మురళి రేపు విందాము. ఓం శాంతి. मुरली की धुन सुन कर के मन हर्षाए, हो सुन कर के मन हर्षाए। ओ मधुबन वाले बाबा, ओ मीठे प्यारे बाबा, तूने प्यार जो दिया है, तूने प्यार जो दिया है, भला कैसे भुलाए। ओ मधुबन वाले बाबा। दूसरे बाप दादा के घर में आए। బాబ్దాదా అందరూ పిల్లలు బాబ్దాదా ఇంటికి వచ్చారు. తప్పకుండా స్మృతి చేసుకుంటూ ఉంటారు. వచ్చిన తర్వాత భోజనము, తాగడము, కూర్చోవడము ఇదంతా ఏంటి పరమాత్మ ఇంట్లో. అప్పుడు మీరు కానీ అలసిపోయి ఉంటే కనుక, ఎందుకంటే బాబా అర్థం చేయించారు. ఒకటి అవ్యభిచారి స్మృతి, రెండవది వ్యభిచారి స్మృతి. ఇప్పుడు చాలా మందిని వ్యభిచారి స్మృతి అంటే చాలా మంది సంబంధికుల్ని గుర్తు చేసుకోవడం. ఎవరు చేసుకుని స్మృతి చేసుకున్నా కూడా ఇంకొంతమంది లేదు, అదేంటి మేమైతే ఒక్క బాబా ఇంకెవరు కాదు అన్నది.
మీరు అది సత్యంగా అంటారు కదా, ఒక్కరు అంటే అది ఒక్కరిని బాబాని స్మృతి చేసుకోవడం అవ్యభిచారి స్మృతి. ఇతరులను స్మృతి చేసుకుంటే అది అప్పుడు అదేంటి వ్యభిచారి అవుతుంది. స్మృతి అయితే ఒకళ్ళనే స్మృతి చేసుకోవాలి. ఇప్పుడైతే తన పిల్లలకి జ్ఞానం దొరికింది, మరేంటి ఒక్క పరమాత్మనే మన అద్భుతాలు చేయిస్తారు. మదేంటి మాస్టర్ కానీ అంటే నాది ఒక్క భక్తి మార్గంలో కూడా భక్తి చేయడము ఏంటి పనులు చేయడము ఇవన్నీ కూడా ఒక, ఎందుకంటే బాబా కూడా అంటారు, మనం కూడా ముందు శివబాది భక్తి చేశాము, మనము చాలా భక్తి చేశాము. ఒకవేళ ఏంటి అంట్లో కిందకి వ్యభిచారి భక్తి ఇంట్లోకి వచ్చాం. ఇప్పుడు బాబా నుంచి జ్ఞానము వచ్చింది కాబట్టి ఒకళ్ళని స్మృతి చేసుకోవాలి. ప్రతిరోజు బాబా అదేంటి ఇలాగా చెప్తారు. పిల్లలు అంటారు, బాబా మేము బాబా స్మృతి చేసుకోలేకపోతున్నాము అని చెప్తారు. బాబా అంటారు, భక్తి మార్గంలో అప్పుడు ఉంటే మేము ఇంతజాం చేసుకున్నాము, శివబాబాని స్మృతి చేస్తాము, ఇంకెవరిని కూడా భక్తి చెయ్యము అని చెప్పి. ఎందుకంటే దాని నుంచి లాభం పొందేది ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఒకరిని పవిత్ర దాన్ని వాళ్ళని ఒకళ్ళనే అంటారు ఉన్నతోన్నతమైన వారు. భక్తిలో కూడా ఉన్నతోన్నతమైన వారు. ఎప్పుడైతే భక్తి లేదు పిల్లలకి, ఇప్పుడు జ్ఞానం దొరికింది, దానిలో కూడా స్మృతి ఉంది. ఎవరి స్మృతి? జ్ఞాన సాగరుల స్మృతి. तुमने प्रभु से मिला दिया, कि तुमने प्रभु से मिला दिया। तेरे कर्म इतने महान जो लगने लगे तुम्ही भगवान, कि तुमने अंतर मिटा दिया। ఓం శాంతి. ఓం శాంతి. In this ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. బిందు రూప స్థితి. ఇప్పుడు సమయము యొక్క పొదుపు, సంకల్పాల పొదుపు, శక్తుల పొదుపును గురించి ప్రణాళికను తయారు చేసుకుని బిందు రూప స్థితిని పెంచుకోండి. ఎంతగా బిందు రూప స్థితి ఉంటుందో అంతగా ఎటువంటి చెడు ఆత్మల ప్రభావము గాని లేక చెడు సంస్కారాల ఫోర్స్ గాని మీపై దాడి చెయ్యవు. మీరు కూడా వాటి నుండి ముక్తులుగా ఉంటారు, మరియు మీ యొక్క శక్తి రూపము వారిని కూడా ముక్తులుగా చేస్తుంది. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్త పరివారానికి స్వాగతము. ఇవాళ 20వ రోజు. ఈ అవ్యక్త మాసములో బంధన ముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఇవాల్టి విషయము బిందు రూప స్థితి. దిలారాం భట్టి యొక్క అభ్యాసము పాయింట్, ముక్తిదాత, జీవన్ముక్తిదాత. జీవన్ముక్తిదాత మనల్ని ముక్తులు. ఇప్పుడు మనము మోహిని దీది నుంచి విందాము.
Om Shanti. ఓం శాంతి. Everyone happy? అందరూ సంతోషంగా ఉన్నారా? Yes. This month of ఈ January మాసము ఈ జనవరి మాసము most of ఎలాంటిదంటే చాలా సమయము Brahma Baba come బ్రహ్మ బాబా మన ముందుకు వస్తారు. and as we all have to follow మనము Baba, బాబాని అనుసరించాలి కదా then మనమంతా. like మరి what the quality of efforts పురుషార్థం చేసిన those అదంటే fortunate క్వాలిటీ that బాబా భాగ్యవంతు used him అదృష్టవంతులు శ్రీ బాబా as a medium తను తన and stayed as companion. వాహనం కింద ఉపయోగించారు, But సహచరులు Baba కింద ఉన్నారు. himself కానీ బ్రహ్మ did బాబా lot తన of effort. కూడా చాలా పురుషార్థం చేశారు. Attention on remembrance, స్మృతి మీద అటెన్షన్ specially పెట్టుకుని remembrance. ప్రత్యేకంగా స్మృతి. And Baba used to give అలానే good బాబా example that మంచి ఉదాహరణగా while ఉండేవారు. cooking, while వంట eating, చేస్తున్నప్పుడు, there are భోజనం certain చేస్తున్నప్పుడు actions which కొన్ని doesn't కర్మలు require much ఎక్కువగా concentration. ఎలాంటి ఏకాగ్రత They are like ఉండాల్సిన your అవసరం ఉండదు. routine, they are like your వాళ్ళు మామూలు రొటీన్ గా ఉంటూ ఒక అలవాటు కింద ఉంటాయి. అప్పుడు మీరు మనం అది ఏవో పని కింద At that చేసేస్తాము. time you can ఆ remember సమయంలోనే Baba. మీరు బాబాని స్మృతి చేయవచ్చు. Same is while cooking, అదే విధంగా while వంట eating. చేసినప్పుడు, భోజనం చేసినప్పుడు So remembrance, స్మృతి అన్నది Baba అలాగే explained that బాబా remembrance అదేంటి వివరించింది. from the heart, స్మృతి అన్నది హృదయం remembrance నుంచి, is స్మృతి అన్నది with love of ప్రేమతోటి చేస్తారు. and I think that Baba was నాకు able to అనిపిస్తుంది do that బాబా ఎందుకు చేయగలిగారు అంటే, నాకు he అనిపిస్తుంది was constantly నిరంతరం బాబా channeling నిరంతరము words. జ్ఞానమంతన చేస్తూ ఉండేవారు. And I think when నాకు Baba అనిపిస్తుంది used బాబా to say to himself, his mind, తనకి put a stop, it will stop. తనకి తను నేను బిందువు అని చెప్పిన It అన్నప్పుడు means అది that even ఆగిపోయి if ఫుల్ we స్టాప్ say అన్నప్పుడు ఫుల్ స్టాప్ అయి drama, ఉండేది. డ్రామా beneficence, అన్న అదేంటి పామ కళ్యాణకారి అని చెప్పిన forward, మనం ముందుకు వెళ్దాము మనం ముందుకు still వెళ్దాము అని అంటే mind అయినా goes. కూడా మనస్సు Last week, this one did this to me. క్రిందటి వారము Last వాళ్ళు week, నన్ను this ఇది చేశారు, happened. క్రిందటి వారం ఇదయింది. That means even if he said at that time, అంటే వాళ్ళు ఆ సమయంలో చెప్పినా కూడా డ్రామా కళ్యాణకారి then still continue. కానీ అది కానీ మళ్ళీ కూడా Like కంటిన్యూ if చేస్తూ ఉంటారు, using కొనసాగిస్తూ the ఉంటారు. brake మీరు ఏదో and బ్రేక్ ను car doesn't ఉపయోగిస్తున్నట్టు stop, ఏంటి కారు what we ఆగలేదు do? అంటే అప్పుడు మనం ఏం చేయాలి? Go and get our brake మన బ్రేకుని fixed, right? ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది It's కదా, very dangerous. ఎందుకంటే ఇట్లయితే చాలా ప్రమాదకరం And అయిపోతుంది. especially when you are high బ్రేక్ speed on the పనిచేయకపోతే, road, ప్రత్యేకంగా ఎక్కువగా వేగంతో so your వెళ్తున్నప్పుడు brake doesn't మీ work బ్రేక్ properly. సరిగ్గా పనిచేయలేదు అని అంటే So what will happen? అప్పుడు Accident. ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోతుంది కదా. Accident means we don't want యాక్సిడెంట్ అంటే conflict, మనము ఎలాంటి సంఘర్షణ ఉండదు, కానీ we ఎలాగ don't want to అనిపిస్తుంది be in argument, మనము happen. అదేంటి వాదన వివాదంలో We ఉండకూడదు don't అనుకుంటాం, want కానీ that అవుతుంది. time, కానీ మనకి but అది still it అక్కర్లేదు happens. కదా, That means your కానీ brake అయినా కూడా doesn't అవుతుంది. work. అంటే మీ బ్రేక్ సరిగ్గా పనిచేయట్లేదు. So how do we fix మరి our ఎలాగా brake? మన బ్రేక్ ని ఎలా ఫిక్స్ చేయాలి? అలాది డ్రామా It had to happen. It అది happened. అవ్వాల్సి ఉంది కాబట్టి అది There అయింది. must be some benefit. దాంట్లో ఏదో కళ్యాణకారి అయి ఉంటుంది. Baba used to give many బాబా examples to చాలా see ఉదాహరణ ఇచ్చేవారు. that if any situation ఏ happens, పరిస్థితి అన్న వచ్చినా children are still in a పిల్లలు very stable stage. ఇంకా చాలా స్థిరమైన స్థితిలో ఉన్నారు. One of ఒక kind of habit or అలవాటు something అనుకోండి, they అదేంటి ask, స్వభావము, నేను మర్చిపోయాను అన్నది. I just forgot. నేను మర్చిపోయాను అని చెప్పి అనుకోవడం ఒక స్వభావము. ఒకసారి Something happened and ఏదో అదేంటి అయింది. Didi Manmohini ఇప్పుడు దీది మన్మోహిని said, I చెప్పారు, forgot. నేను So మర్చిపోయాను అని Baba చెప్పారు. says, how బాబా many చెప్పారు, souls ఎంతమంది waste ఆత్మలు your thoughts? ఇదేంటి ఇలాంటి Because వ్యర్థ you forgot. ఆలోచనలు ఉంటాయి, ఎందుకంటే మీరు ఇది మర్చిపోయారు కాబట్టి. Really kind of తనకి telling that ఇప్పుడు అవును we shouldn't. నేను ఇలా చేయకూడదు అని చెప్పేసి So she అనుకున్నారు. was little kind of
దీది కొంచెం దుఃఖపడ్డారు, కానీ బాబా చెప్పారు డ్రామాలో తప్పు ఉండొచ్చా అని అన్నారు. చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది, అటెన్షన్ ఉండాలి, పెట్టుకోవాలి. కానీ అలాగే తొందరగా మిమ్మల్ని మీరు మార్చుకుని మీ యొక్క ఆలోచనలని వ్యర్థం చేసుకోవద్దు. అందుకని బాబా అనేవారు తప్పులో కూడా అంతా మంచిదే. కొన్నిసార్లు మీరు తప్పు చేస్తారు, దాంట్లో కూడా ఒక కళ్యాణకార్యం ఉంది, లాభం ఇదొకటి లాభం ఉంది. ఎందుకంటే మీరు అప్పుడు నేర్చుకుంటారు నేను అది చేయకుండా ఉండాల్సింది అని చెప్పి. చాలా ముఖ్యమైనది బ్రేక్ ను ఉపయోగించి ఆగడానికి బ్రేక్ ను ఉపయోగించగలడం. మీరు ఆపగలిగినప్పుడు మీరు ఆత్మాభిమాని స్థితి బిందు రూపంలో ఉండాలి. మీకు జ్యోతి బిందు స్వరూపము ఆ ముక్తి లేకుండా అవ్వలేరు, ముక్తి పొందకపోతే అవ్వలేరు. జ్యోతి బిందు స్వరూపం కింద బ్రహ్మ బాబా ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించారు, యజ్ఞ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించారు. ప్రతి ఒక్క పిల్లవాళ్ళ మంచి గురించి ఆలోచించారు. పరివారాన్ని మురళిని ఉదయం మురళి క్లాస్ పెట్టి పాలన చేశారు. ఎప్పుడూ కూడా వాళ్ళని బిజీ ఉంచడమే కాకుండా భవిష్యత్తు ఏంటి, వర్తమానంలో ఉండండి కానీ గతంలోకి వెళ్ళొద్దు. అవ్యక్త సిగ్నల్ బిందు రూప స్థితి. బాబా అంటారు ఇప్పుడు సమయం యొక్క పొదుపు, సంకల్పాల పొదుపు, శక్తుల పొదుపును గురించి ప్రణాళికను తయారు చేసుకుని ఇప్పుడు సమయం యొక్క పొదుపు, సంకల్పాల పొదుపు, శక్తుల పొదుపును గురించి ప్రణాళికను తయారు చేసుకుని బిందు రూప స్థితిని పెంచుకోండి. ఆపగలిగితే ఇప్పుడు అవుతున్నదంతా దేహాభిమానం కారణంగా ఇప్పుడు అవుతున్నదంతా మీరు ఆపగలిగినప్పుడు అప్పుడు బిందువుగా ఉండగలుగుతారు. బాబా మనల్ని ఆ స్థితిలో స్థిరంగా ఉండమని కోరుతున్నారు. బాబా అంటారు ఎంతగా బిందు రూప స్థితి ఉంటుందో అంతగా ఎటువంటి చెడు ఆత్మల ప్రభావము, ఎంతగా బిందు రూప స్థితి ఉంటుందో అంతగా ఎటువంటి చెడు ఆత్మల చెడు సంస్కారాల ఫోర్స్ కానీ you will remain free from these and your form of power will also ఎంతగా బిందు రూప స్థితి ఉంటుందో అంతగా ఎటువంటి చెడు ఆత్మల ప్రభావం కానీ లేక చెడు సంస్కారాల ఫోర్స్ కానీ మీపై దాడి చెయ్యవు. మీరు కూడా వాటి నుండి ముక్తులుగా ఉంటారు మరియు మీ యొక్క శక్తి వారిని ముక్తులుగా చేస్తుంది. శక్తి నేను ఒక జ్యోతి, నేను ఒక బిందువు, ఇది శక్తిని తీసుకొస్తుంది. మీరు సేవ చేస్తున్నప్పుడు ఎంతగా మీరు మీ శక్తిని పెంచుకోగలిగితే ఇతరులు కూడా అనుభూతి చేస్తారు, వాళ్ళకి సహాయం చేస్తుంది. ఒకటి మాట్లాడడము, ఇంకొకటి మీ మాటలలో శక్తి. బాబా ఖడ్గం గురించి చెప్పేవారు.
were some kings, their sword was కొంతమంది withdrawn because it was very, కొంతమంది very రాజులు sharp. ఉన్నారు, వాళ్ళలో వాళ్ళ ఖడ్గానికి పేరు ఉంది, ఎందుకంటే అది చాలా Which comes షార్ప్ through గా ఏంటి ఉంది. not wasting, no శక్తి negative, దివ్యార్థం అదేంటన్నది meaningful శక్తి అన్నది consciousness. జ్ఞానం And నుంచి I like it when Baba said ఆత్మాభిమాని when స్థితిలో there ఉంటూ will not be ఇలాంటి వ్యర్థము లేకుండా any influence of నాకు నచ్చింది ఏంటంటే anything అంటే other than ఇది చెడు your దాని ప్రభావం samskaras ఏది or ఉండదు, మీ anything. సంస్కారాల కన్నా ఇతరుల సంస్కారం కైనా. And I think that's what we నాకు అనిపిస్తుంది అదే మనము planning to achieve. ఆ ఒక్క లక్ష్యం పొందాలని ఉందాము. నేను ఆగాలి అంటే ఆపాలి, And when I నేను say ఆగగలగాలి I అన్నప్పుడు like ఆగడము. నేను I'm జ్యోతి బిందు able స్వరూపం to అంటే do that. నేను అప్పుడు చేయగలుగుతాను కదా, Because there is no ఎందుకంటే wasting, దాంట్లో ఏమీ వ్యర్థం లేదు, no excessive. ఎక్కువ చేయడము Just అలాగ say, లేదు. you can say in 5 ఇది words. మీరు You don't need to 5 say 5 మాటలలో sentences. మీరు 5 సెంటెన్స్లు చదవాల్సిన అవసరం లేదు, 5 words చెప్పాల్సిన is అవసరం enough. 5 పదాలు చెప్పచ్చు, So you start సరిపోతుంది. becoming అప్పుడు మీరు successful more and సారాంశంలోకి ఎక్కువగా ఉంటారు. Baba gives example. బాబా Those days Brahma Baba's time. ఒక ఉదాహరణ ఇస్తారు. ఆ రోజులలో బ్రహ్మ I బాబా don't know which సమయంలో country, ఏ maybe దేశం నుంచో తెలియదు England. కానీ ఇది ఇంగ్లాండ్ నుంచి అయి Saccharine ఉంటుంది. start coming. Very, very little సాకరిన్ in a little box. Very nice. ఒక చిన్న బాక్స్ లో, చాలా మంచి బాక్స్ లో వచ్చేది. Put very little one in a cup of tea or coffee. It will మన- sweeten it. అది ఒక అదేంటి Later పంచదార on, దీనిలాగా, అది nowadays they have టీ herbal కాఫీ లాంటి చిన్నగా coffee. పెడితే చాలు. ఈ రోజులలో హర్బల్ టీ కూడా From the ఉంటుంది. plant they make saccharine, మొక్క they నుంచి make sugar, షుగర్ all different తింటి kinds. వేరే రకమైనది పంచదార చేస్తారు. That's what Baba wants. అదే మనం బాబా Be very కోరేది. essential, మనం చాలా but సారాంశంగా very ఉంటూ powerful. అలానే శక్తివంతంగా ఉండగలగాలి. Whatever not working in our life is మన like జీవితంలో పని చేయనిదల్లా మన శక్తి లేని కారణంగా as much ఎంతగా we will increase our power. మన శక్తిని Then the పెంచగలిగితే quality of దాని service, యొక్క అప్పుడు క్వాలిటీ quality of ఆత్మలు your giving మీ యొక్క దాత అన్న keep గుణం improving యొక్క day by క్వాలిటీ day. రోజు రోజున పెరుగుతూ ఉంటుంది. Be a point and ఒక use it. బిందువులాగా ఉంటూ What బిందువుని is ఉపయోగించండి. be a point ముందు or ఏది be a బిందువు stop? గా ఉండడమా లేదా బిందువు పెట్టడమా? So I keep thinking if I నేను don't stop, what నేను will I ఆపకపోతే become? నేను బిందువు కింద ఎలా ఉండగలుగుతాను? But it could be other కానీ way. అలా If కూడా I ఉంటుంది stop, కదా, నేను బిందుగా I'll be ఉంటే able to stop. అప్పుడు నేను ఆపగలుగుతాను కదా, Both ఆపగలుగుతాను కదా. connected. రెండు కలిసి ఉన్నాయి, కలిసిమెలిసి ఉన్నాయి. Okay, Om Shanti. ఓం శాంతి. Hello, Didi. Om Shanti. Hello. Om Shanti. Om Shanti. Wow. Sometimes there's కొన్నిసార్లు days you want to last కొన్ని longer. రోజులు మీకు ఎక్కువగా సమయము That's the ఉండాలి, feeling on ఎక్కువగా the ఉండాలి 18th of అనిపిస్తుంది, January. ఎక్కువ సమయం. అదే అదేంటి So జనవరి 18 నాడు special, and we అదేంటి ఇంకా finished ఎక్కువ సమయం yesterday రోజు watching గడవకూడదు అనిపించింది. నేను the నిన్న movie. మూవీని చూసి Of course, సంపన్నం that created a lot of feelings as well. సంపన్నం చేశాము. So very much చాలా Brahma భావన Baba బ్రహ్మ బాబా మీద in our hearts భావన and our మన thoughts. హృదయాల్లో మన And I సంకల్పాల్లో hadn't realized, but ఉండి కానీ ఉన్నారు. కానీ మనం గుర్తించింది yesterday ఏంటంటే would have been నిన్న the 50th, 18th of January that I celebrated. నేను And the first జనవరి 18, 18th of January was in Malaban. సందర్భము అటు That was 18 ఉంది. significant. మొదటి So the జనవరి 18th of January 18 has had నా significance for both అతలు throughout my Brahman ఏంటి life మొదటిసారి for బాధపంలో different నా reasons. జనవరి And it was 18 in those days వేరు that వేరు I కారణాలంగా నాకు కానీ నా జీవితంలో realized చాలా that ప్రాముఖ్యత ఉంది. Baba అది is మెల్లమెల్లగా real and made that బాబాని commitment. గుర్తించి So గ్రహించి కమిట్ ఏంటి a thought came yesterday, and I ఒక don't even know ఆలోచన if you వచ్చింది. can మీకు answer it మీరు సమాధానం because చెప్పగలుగుతారో లేదో నాకు తెలియదు it's కానీ something I would like to research.
నేను దాని గురించి And I was రీసెర్చ్ seeing చేయాలనుకుంటున్నాను. నేను అనుకుంటున్నా someone's response to the movie last night, and నిన్న and మూవీది Brahma దానికి Baba. సమాధానము Do you వాళ్ళు think చెప్పారు, that మీకు బ్రహ్మ brothers బాబా relate అంటే differently to Baba, బ్రదర్స్ to Brahma Baba బాబాని than బ్రహ్మ sisters do? బాబాని సిస్టర్స్ కంటే కంపేర్ అదేంటి చూస్తే we go అదేంటి into that, I తేడా would ఉందా love వాళ్ళు ఎలాగ uh, అర్థం చేసుకునేది. share little bit about, how did your recognition of Brahma Baba, మీరి your love and respect మీ for him? బ్రహ్మ బాబాని There are గుర్తించడము, some, ప్రేమ they say, లేదు కొంతమంది no, ఉన్నారు why వాళ్ళకి we have to, we just మేము go to the point of light, and ఎందుకు జ్యోతి so బిందుకి why మేము it is వెళ్తాము అని చెప్పింది. important, and what ఎందుకు is ముఖ్యం how you అదేంటి in your మీరు life ఎలాగా మీ జీవితంలో maintain that మీరు ఆ relationship ఒక and the love సంబంధము with Brahma Baba. బ్రహ్మ బాబా తోటి, బ్రహ్మ బాబా అంటే I think ప్రేమని when ఎలాగా something, అదేంటి because I used to have నిర్వహిస్తున్నారు. నేను కొన్నిసార్లు my own నా ideas యొక్క about things, and కొన్ని ఐడియాలు నావి, నా I సొంత don't ఐడియాలు like ఉన్నాయి. what నాకు before తెలిసినవి, నచ్చింది, Baba. నచ్చనివి ముందు ముందు And బాబా so గుర్తించక ముందు when I first నేను came, మొదటిసారి there వచ్చినప్పుడు wasn't that attraction to అప్పుడంత Brahma Baba. In బ్రహ్మ fact, there బాబా was a అంటే little bit of ఆకర్షణ లేదు, కొంచెము a distance. ఒక And it was డిస్టెన్స్ అంటే then when కొంచెం I దూరం went ఉండింది. to దాని Madhuban తర్వాత itself మధుబన్కి వెళ్ళిన తర్వాత that I began నేను to be aware of who బ్రహ్మ బాబా ఈ man ఈ మనిషి was. ఏంటి ఎవరు అన్నది And గుర్తించడం మొదలు even పెట్టాను. though Madhuban was very small at మధుబన్ that time, చాలా ఆ సమయంలో but చిన్నగా the ఉన్నా things కూడా, that he కానీ had ఏంటి done, బ్రహ్మ బాబా and not చేసినది least I ఏంటి was seeing that mirrored ఏంటి in Daddy and Didi దాది అండ్ and దీదీలో the others. వాళ్ళలో ఆ And గుణాలను so బ్రహ్మ it was బాబా like అదేంటి the ఏంటి proof యొక్క of who he గుణాలను was చూసి in a sense. బ్రహ్మ బాబా ఎవరు But అన్నది then దానికి after ఉదాహరణ the చూడడం. realization, and దాని that's తర్వాత a story by గ్రహించిన తర్వాత itself, it was like as if he came more in బ్రహ్మ my బాబా ఇంకా meditation. నా And I've మెడిటేషన్ లోకి often ఎక్కువ said, వచ్చినట్టు maybe అనిపించింది. I've నేను said ఎప్పుడు it చెప్పాను, here as నేను ఇక్కడ well, చెప్పాను అనుకుంటా that Shiv Baba would శివ్ demand బాబా our love, would మా demand our remembrance. Brahma మరి Baba never did. But శివ్ he బాబా came ఎప్పుడు to స్మృతి me చేసుకోమంటారు, కానీ really, బ్రహ్మ బాబా ఎప్పుడు in అలాగ a డిమాండ్ చేయలేదు. visionary నా sort అదేంటి of way. బ్రహ్మ When బాబా I నా was in స్మృతిలోకి Tennis Road వచ్చారు. after I came back from India the first time, and I'd been there మొదటిసారి 5 months. మొదటిసారి ఇండియా And నుంచి 5 నెలలు ఉన్న తర్వాత వచ్చాను. దాని it తర్వాత was like going from a నాకు rejection of him to begin with ముందు to తిరస్కరించాను. దాని great తర్వాత ఇప్పుడు love for him. ఏంటి And స్నేహము I think పెరిగి one of the ఉన్నాను. things నాకు that ఒకటి also influenced me, maybe నాకు not that ప్రభావం much, చేసింది but అంత when I went to live కాకపోయినా, బట్ నేను with Daddy Janki, దాది జానకి and దగ్గరికి what వెళ్ళి touched me నివసించడం మొదలు పెట్టినప్పుడు నాకు was నాకు the బాగా awareness నచ్చింది, ప్రభావం అయింది that ఏంటంటే she was in దానికి love with Baba. She didn't just have బాబాతో love for అంటే him, చాలా even స్మృతి though she would ఏంటి say her ప్రేమ favorite ఉంటుంది. తన relationship was the father and the child, but it was like తండ్రి పిల్లవాడు అన్న being అదేంటి సంబంధం romantically in ఎక్కువ love అన్నా with కూడా someone, the way that she ఇంకొకళ్ళతోటి spoke చాలా about him అంటే and స్నేహము, so on. బాబాతో That అంటే had an ఎలాగా influence on me. గురించి మాట్లాడడము, And అదంతా నా మీద అదో మంచి ప్రభావం పడింది. since then, it's అప్పటి just నుంచి it has only grown. That పెరిగి అది one of ఒక the things పెరగడమే. too, I think, is ఇంకోటి that his ordinariness, బ్రహ్మ బాబా his యొక్క మామూలుగా availability, ఉండడము, his బ్రహ్మ బాబా ఎప్పుడు just ప్రతిదీ his సేవకై humanity, ఉండడము, తన it was మానవత్వము, that made him అది నాకు extraordinary. అదేంటి తన Leaving అద్భుతమైన aside Shiv అదేంటి Baba and the ఒక role that వ్యక్తిత్వం చేసింది. that he played, that he was the instrument for, ఆడారు, but అదేంటి ఆడుతూ as ఉండేవారు, a human నిమిత్తులై being, there was ఉన్నారు. ఒక something మనిషి very కింద చాలా ordinary, not మామూలుతనము, mundane, అదేంటి but అది ordinary, అంటే in that he wasn't like, how అది sometimes I ఇంకొకళ్ళ see these అదేంటి pictures with కొన్ని ఏంటి lights all చిత్రాలు around him and him up in the ఏంటి clouds and చుట్టూ everything. లైట్లు ఉంటూ That doesn't లేకపోతే make a lot of మబ్బులు sense చూపిస్తూ, for me, అది నాకేమీ but it పెద్దగా was అర్థం కాదు. because he కానీ walked the earth as a బాబా human being, and just ఒక like మనిషి when కింద you were saying నడిచి, about the మీరు kind of చెప్పినట్టు effort that he made, ఎలాంటి and పురుషార్థం గురించి చేశారో it's been మీరు said దాని in గురించి the చెప్పింది, Murlis దాన్ని as చెప్పిన well మురళిలో that కూడా చెప్పారు. the greater the soul is, the bigger the ఎంత tests. ఏంటి And ఎంత then on humility, we ఆత్మ say ముక్తి children, ఉంటే అంత the పరీక్షలు tests ఉంటాయి. all came to me first, but do not తన విధేయత, to మీకు పరీక్షలన్నీ ముందు నాకు do వస్తాయి అని చెప్పి, anything or మీరు have any చేయాల్సింది ఏమీ difficulty, లేదు, మీకేం that కష్టం you're doing it ఉండదు, by yourself. మీరంతటి మీరు I've already చేస్తున్నారు అని done it, so చెప్పేసి I have that అనుకోవడం లేదు. empathy నేను for you. I చేశాను, have that సో నాకు అందుకోసం మీ అని అంటే understanding ఒక of అర్థం you. చేసుకునేది, ఒక స్నేహం And ఉంది అని చెప్పేసి నాకు చెప్తారు. to me, I was నాకు saying to someone yesterday, I నేను really ఎవరికి don't చెప్తున్నాను, నాకు um,
and maybe some would disagree with me. నన్ను అంటే ఒప్పుకోకపోవచ్చు, Unless you కానీ know Brahma Baba, మీకు బ్రహ్మ బాబా I don't think it's తెలియకపోతే possible to really know God. భగవంతుడిని తెలుసుకోవడం సాధ్యం కాదు. To really know God in the fullness, భగవంతుడిని to know God as the తెలుసుకోవడము, mother, to know God as the father. భగవంతుడి all తల్లి these తండ్రి things. కాదు, తల్లి కాదు, Am I అలాంటి wrong? సంబంధాలు ఏమి చేయలేము, No, you're పెట్టుకోలేము. not. నేను తప్పు చెప్తున్నానా అంటే లేదు, మీరు తప్పు Because చెప్పట్లేదు, when we నిజమే. want to ఎందుకంటే experience మీరు love, స్నేహము how to అనుభవం Baba చేయాలంటే drinks, అది బాబా దృష్టి ద్వారా It's వస్తుంది not కదా. coming from point to ఆ, point. అది పాయింట్ నుంచి పాయింట్ దాకా Because రావట్లేదు కదా. God manifests ఎందుకంటే భగవంతుడు himself through Brahma తన Baba. బ్రహ్మ బాబా And ద్వారా తను so ప్రత్యక్షం many చేస్తారు. religious leaders ఎన్నో ఏంటి but he was very ధర్మకర్తలు unique, very ఉన్నారు, special. కానీ చాలా బ్రహ్మ బాబా Like you మాత్రం said, చాలా like ఏంటి human బ్రహ్మ being, బాబా లాంటి వారు ఎవరు he లేరు. was very much ఏంటి మానవ మాతృడైనా కూడా His చాలా దానం integrity, ఏంటి his character, his తన ఏంటి lifestyle, వ్యక్తిత్వము, తన so very, జీవితము very అంతా కూడా you know, చాలా just ఏంటి like you ఒక said, మంచి Erde, you were మనిషిలాగా mentioning, you know, the point చెప్పారు. you said that it also మీరు ఇంత means ముందు the seed, although we know the seed in terms of beach, but బీచ్ రూపం అంటే విత్తనం అని కూడా అని చెప్పారు. again, you're అలాగే always going మీరు ఎప్పుడు to know that you're going to get the best results if you have really, if the seed is good, బీజం but it has మంచిగా to be ఉంటే planted దాన్ని in really good soil దాన్ని as అలానే well. మంచి Even మట్టిలో if కూడా the seed నాటాల్సి is ఉంటుంది. wonderful, but బీజము the మంచిగా ఉన్నా soil is కూడా not ఏంటి మట్టి సరిగా లేదు అని అంటే filled with all the right దాని things, మంచి then that అదేంటి seed is not క్వాలిటీ fulfilled. అంటే మంచి And so Brahma Baba is the soil, isn't మట్టి he? సరిగా And లేకపోతే మంచి I బలమైన sometimes మట్టితోటి wonder, లేకపోతే you అదేంటి know, ఏమి if అయ్యేది కాదు. బ్రహ్మ బాబా కూడా little ఒకవేళ Baba, Brahma Baba, బ్రహ్మ బాబా also, కూడా this sounds sacrilegious, but he also had an influence on Big Baba. Can we say that అదేంటి we know that Shiv Baba పెద్ద influenced శివ్ Brahma బాబా Baba, పైన but ఏంటి can we say ప్రభావం in ఉంది. some ways that శివ్ బాబా Brahma గురించి చేయొచ్చు, కానీ Baba, బ్రహ్మ బాబా కూడా మన అలా చెప్పచ్చా. influence is not the right word. ప్రభావం అన్న సరైన పదం కాకపోవచ్చు, You think? కానీ మీకు అనిపిస్తుందా? I think that they work together. నేను వాళ్ళిద్దరు కలిసి మెలిసి The two పనిచేశారు నాకు souls అనిపిస్తుంది. can ఇద్దరు share in the రెండు ఆత్మలు forehead. అదేంటి And బ్రుకిటిలో today, ఉంటే like కనుక people don't ఇవాళ want, ఇంటి they మనుషులు want a single వాళ్ళకి room, they don't want ఒకటే to రూమ్ be కావాలి, వేరు clear వేరు because they అదేంటి little space. వాళ్ళు ఎవరికి వాళ్ళ రూమ్ And కావాలి, even వేరు it's కాదు, not for long కలిసిమెలిసి time, కాదని but చెప్పి for ఎక్కువ hours. సమయము Whenever like కాకపోయినా I ఎప్పుడైనా feel కూడా how నాకు much అనిపిస్తుంది ఎంతగా affiliation, how much similarity, ఆప్యాయత, ఎంత whatever we call సమానత్వము, influence of each other, మనము but they were ఇతరుల together, పరస్పరము అనుభవం being ప్రభావం అనుకున్నా together కూడా వాళ్ళు కలిసిమెలిసి for ఉండడము, so many years. ఎన్నో And this సంవత్సరాల is కలిసిమెలిసి amazing. ఉండడం, అది So అద్భుతం అని నాకు definitely I అనిపిస్తుంది. will say తప్పకుండా that నేను అంటాను, Shiv Baba's love for శివబాబా Brahma యొక్క Baba, మా like బ్రహ్మ his బాబాయ్ love పై is ఉన్న ప్రేమ clear. అలానే బాబా Shiv Baba ఏంటి also శివబాబా loved పైన ఉన్న him ప్రేమ and అంటే chose him. అది ఏంటి Today we know శివబాబాకి he ప్రేమ was ఉండి chosen because ఎన్నుకున్నారు. it was మనము his part. Baba అది knew ఎందుకంటే వాళ్ళ that మా this పాత్ర is his బాబాకి part తెలుసు, ఇది and తన పాత్ర అని చెప్పి chose తెలుసు, him. But ఏంటి ఎన్నుకున్నారు అని చెప్పి how తెలుసు. much కానీ ఎంతగా genuine love they had for each other. వాళ్ళ Even ఇద్దరికి for వాళ్ళ Brahma పరస్పరం ఎంత Baba, ప్రేమ ఉంది. since బ్రహ్మ he బాబా కోసం కూడా recognized Baba, శివ he బాబాని was గుర్తించిన సమయం completely నుంచి like పూర్తిగా little while ago Baba said, కొద్ది remember సమయం కిందట Baba, బాబా స్మృతి శివ then బాబా he said you గురించి, are being దాని తర్వాత sustained మీరు in మీ the yajna by getting యజ్ఞలో food, clothing, మంచి and ఆ you still భోజనము, sit there and బట్టలు remember వాటి your గురించి relatives, ఏంటి not మీకు remember the ఇచ్చారు. అయినా ones కూడా మీరు giving you. కూర్చుని మీరు మీ So చుట్టరికాల that గురించి kind మరి of స్మృతి చేసుకుంటారు. ఎవరు ఇస్తున్నారు మిమ్మల్ని your పాలన question చేస్తున్నారని about స్మృతి brothers, చేసుకోవట్లేదు. I ఇప్పుడు started to ఏంటి think బ్రదర్స్ about గురించి ఆలోచిస్తే నేను few అనుకుంటాను, brothers కొద్ది who were మంది there, బ్రదర్స్ గురించి and I know ఉన్న all of వాళ్ళని గురించి them, ఆలోచిస్తాను. like నేను నాకు అందరినీ తెలుసు. Vishwa Kishore, విశ్వ కిషోర్ Anand భాయ్, Kishore, ఆనంద్ కిషోర్, and అలాగే this brother who used to do accounts, what was Vishwaratan, విశ్వరతన్, Chandras, చంద్రహాస్, many brothers. ఇలాగ చాలా మంది And బ్రదర్స్ ఉన్నారు. surprisingly, what I ఆశ్చర్యం learned, ఏంటంటే నాకేం Chandras తెలిసింది, Bhai చంద్రహాస్ బాయ్ అయినా was కూడా in Delhi when తను Baba ఢిల్లీలో was ఉన్నారు. there, and బాబా ఉన్నప్పుడు they had so much వాళ్ళ love వాళ్ళకి ఎంతో and ప్రేమ, అలానే regard for Baba that బాబా took అంటే గౌరవము. generations. వాళ్ళు They ఏంటి not done ఏంటి anything on their own. వాళ్ళు What వాళ్ళు ఏమీ direction వాళ్ళ to సొంతంగా go. చేసేవారు కాదు. ఏం Like డైరెక్షన్ లో వాళ్ళకి దొరికితే Vishwa అది Baba, చేసేవారు. విశ్వ his కిషోర్ భావన్ faith was చూసామంటే so much. ముఖము ఎంతోగా, Whenever like Baba ఎప్పుడైనా was కూడా saying, బాబా one చెప్తే time there were ఒకసారి many who were sick,
చాలా మంది అనారోగ్యం ఉన్నారు, కానీ వాళ్ళకి ధనం లేదు మందు కొనడానికి. బాబా చెప్పారు, ఏంటి వాళ్ళ కోసం ఏమైనా తీసుకురండి అని చెప్తే ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఒక 20 మందులు టాబ్లెట్లు తీసుకొచ్చారనుకోండి, దాన్ని ఇంటి 4 ముక్కల కింద చేసి వాళ్ళ అలాగా ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ముక్క ఇచ్చేవారు. అప్పుడు వాళ్ళ జ్వరం తగ్గిపోయేటట్లుగా ఉంటుందని భావనతోటి ఇచ్చేవారు. విశ్వరతన్ దాదాని చూసారంటే బాబా ఆఫీస్లో అదేంటి ఉండేవారు, అక్కడ పడుకునేవారు. ఎందుకంటే అది ఏంటి ఎంట్రన్స్ లో ఉంది. వాళ్ళు ఏం చేసినా బాబా డైరెక్షన్ లో చేసేవారు. వాళ్ళ మన్మత్ అనవసరంగా చేయలేదు. మనకి చూసామంటే బ్రదర్స్ కి వాళ్ళ పర్సనాలిటీలు ఉంటాయి, కానీ ఎలాగా నేను వాళ్ళ బాబా తోటి వాళ్ళ సంబంధం చూసినది నేను ఎప్పుడు కూడా అది వాళ్ళ ఒక తల్లులే లేదా సిస్టర్స్ అని కాదు, కానీ బ్రదర్స్ కూడా చేయగలుగుతారు. ఎంతో మంది ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా అద్భుతం ఏంటంటే అందరూ బ్రదర్స్, చాలా మంది బ్రదర్స్ But thinking about it ఉండేవారు. too, not just in terms of those who knew him or were around him, అదేంటి తెలిసిన but వారు even చుట్టూ today, ఉన్నవారని కూడా you know, ఇవాళ like in రోజు terms of the కూడా Brahmakumaris, because we have so బ్రహ్మకుమారిస్ ని many చూస్తే mothers, మనము so many ఎంతమంది sisters, తల్లులు ఉన్నారు, all సిస్టర్స్ showing us ఉన్నారు, how to అందరూ be మనకి మాతలు ఉన్నారు, as సిస్టర్స్ the అందరూ female మనకి costume in the ఒక world. ఏంటి And ఒక స్త్రీ in the నాన్న yajna. రూపంలో And యజ్ఞలో so ఉంటూ this thing చూపిస్తున్నారు. of Brahma Baba as a బ్రహ్మ man బాబా showing ఒక మగవారి కింద, those who are in a male ఎవరైతే costume. Because if you think మగవారి about it, ఉన్న you రూపంలో ఉన్న know, the వాళ్ళకి way that Brahma ఆలోచిస్తే Baba బ్రహ్మ treated బాబా ఏ women విధంగా and what ఏంటి he did స్త్రీలన్నీ తోటి was తన so unusual for ఏంటి its time. That was ఆ not the సమయంలో ఎంతో culture, not స్త్రీకి in ఆ India, not సభ్యత, anywhere. ఏంటి And సంస్కారము so ఏంటి తన this ఏంటి thing of like, I wonder if, you know, చూపించేవారు. brothers తని in the world today, they may be in a విశ్వంలోని bad బ్రదర్స్ situation లేదా పరివార or స్థితిలో not, కానీ లేకపోతే but ఉన్నా that కూడా లేకపోయినా వాళ్ళు they see him as an example of ఉదాహరణ కింద not just చూస్తారు. soul consciousness, ఒక ఆత్మాభిమాన but స్థితి how అని to కాదు, కానీ be, ఎలాగా because he's asking you to be a man in a different way. That was sort of the thought that came yesterday. Yeah, Now, for because sisters, it's different. సిస్టర్స్ కి ఇది వేరు, అంటే మంచి మగవారి కింద ఉండి మిమ్మల్ని అడిగేది వేరు. అంటే పరివారంలో మగవారు ఒక తండ్రి రూపంలో కానీ కొడుకు రూపంలో కానీ, అంటే ఆ గౌరవం తల్లి ఇంట్లో ఉన్ని తల్లుల్లో ఉన్న గౌరవము అది ముఖ్యము. ఒక మురళిలో బాబా చెప్పారు, మామూలుగా ఆలోచిస్తారు ఒక భార్య అన్నవారు Yes. ఒకరు కాకపోతే ఇంకొకరిని తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అనేవారు. కానీ అలా కాదు, లక్ష్మీనారాయణ లాగా ఉండాలి అని చెప్పి. కానీ బ్రహ్మ బాబా ఒక ఉదాహరణ కింద ఉండేవారు. That's my point. Yeah, the That he trust he showed- created were all sisters. తను మొదలుపెట్టిన ట్రస్ట్ అంతా కూడా అందరు సిస్టర్కి ఇచ్చారు. Yes. వాళ్ళు దాని ట్రస్ట్ బాబా బ్రహ్మ బాబా వాళ్ళ సామర్థ్యం మీద ఏంటి నమ్మకం ఉంటుంది, అందుకని ధనమంతా ఇచ్చేశారు. No, I was just going to say that I would imagine there must be some, not that it's important, some brothers who ముఖ్యం really అని got కాదు, కానీ కొంతమంది realization, బ్రదర్స్ వాళ్ళకి గ్రహించింది through observing him and how he was with mothers and daughters, and that they must have felt maybe when they were the result of their culture or whatever, and this is not India specific, it's anywhere, and that they must have felt sorrow for how they had maybe disrespected or abused or negated, you know, the woman that they were that were in their lives. Yeah, I think it's a very, very important point. Yeah. And that learn from Brahma Baba. Yeah, so it's not బ్రహ్మ just బాబా నుంచి నేర్చుకోవడము చాలా ముఖ్యము. ఇది ఆత్మాభిమాన స్థితి అన్నది ఒకటి, కానీ ఇది ఒకటి, ఇది ఇంకొక లెవెల్ కి తీసుకెళ్తుంది. ఇది ఏంటి very touched by seeing how, and even, you know, one of the things that touched me in the movie last night too was నాటి మూవీలో చాలా నాకు నచ్చినది ఏంటంటే, నాకు ఇది తెలియదు,
But that idea that Brahma Baba, ఐడియా even when he was బ్రహ్మ leaving the బాబా classroom, he never క్లాస్ turned రూమ్ his వెళ్తూ back కూడా తన వెనుక on the, చూపించేవారు కాదు, on the students. స్టూడెంట్స్ So it కి showed కి him వెనుక in the ఇప్పుడు movie, చూడలేదు. it shows him మూవీలో in the history hall, హిస్టరీలో after చూపిస్తారు study గద్దె and, నుంచి లేచి taking leave, but అందరి దగ్గర he నుంచి goes సెలవు తీసుకుంటూ backwards out of the కానీ door వెనుక rather నుంచి than turning his back on them. I thought that పిల్లలు was nice. So అంటే this is very royal behavior. And then బ్రహ్మ going back బాబాలో to a చాలా Murli a few days రాయల్ ago, బిహేవియర్ ఉంది. where Baba కొద్ది said మురళి in his కొద్ది రోజులకి వెళ్తే studies that he teaches us such remembrance that we never forget. And so again, naturally, for the whole cycle, something remains. Something remains that we didn't కల్పలో forget. And మనకి so Brahma Baba must have held మర్చిపోయింది most కొద్ది deeply, ఉంటుంది కానీ because he was the first one అదేంటి to బ్రహ్మ బాబా remember him అదేంటి and came back to అదేంటి చాలా ఇంకా Baba లోతుల్లోంచి spiritually. స్మృతి చేసుకుంటారు. Yeah, definitely. And yeah, when at least even if you see him in a మీరు locking way, లౌకిక విధంగా his చూసినా కూడా personality was ఏంటి బ్రహ్మ very, బాబా very వ్యక్తిత్వము simple and చాలా very low, సాధారణంగా very low. చాలా రాయల్ గా ఉండేది. But And his, yeah, and social in society, he was very known for helping సమాజంలో people, చాలాకి పేరు being ప్రఖ్యాతలు social. తెలిసిన వాళ్ళు ఏంటి So సహాయం they have చేసి wealth, but దానకర్త. they don't think they have to share with anyone else, you know. So whether it's body, whether it's wealth or relationships, శరీరం కానీ I think ధనం I కానీ think he's a సంబంధాలు good కానీ example. my ఇదంతా admiration మంచి for him. I ఉదాహరణ. also think he's నేను very చాలా handsome. నాకు ఇంకా చాలా It's I remember once years ago we were sitting here and there was a sister and she was Gujarati and some of us sister were కూర్చున్నారు. commenting on his speech, కొంతమంది you know, like he's really handsome చాలా హ్యాండ్సమ్ గా and ఉన్నారు అని చెప్పేసి అని she wasn't బాబాని saying anything and ప్రశంసిస్తుంటే he said, "Don't you think తనేం he's మాట్లాడట్లేదు. handsome?" And కానీ మీరు she says, అదేంటి I have మీరు no హ్యాండ్సమ్ idea. గా I ఉన్నారని would చెప్పి love to say something like that. అదేంటి మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా అని అంటే వాళ్ళు చెప్పారు నాకు No, భర్త he's ఉన్నారు, నేను very అలా అనడానికి deep, వీల్లేదు అని చెప్పాను. my in the appreciation. beginning, no, when mother మొదట్లో started saying మాతలు they వెళ్ళడం thought మొదలు it's Brahma పెట్టినప్పుడు వాళ్ళు Baba's అనుకున్నారు attraction. అది బ్రహ్మ బాబా Yes. ఆకర్షణ It అని was not అనిపించేవారు, that, కానీ but అది yeah, కాదు. of course, lot of love for Brahma Baba. చాలా బ్రహ్మ బాబా అంటే చాలా ప్రేమ ఉంటుంది. All right, so all the questions I was going to ask you have flown away. So, all right. Yeah, it was nice to hear your experience. మీ Yeah. అనుభవం వినడం చాలా మంచిగా Definitely అనిపించింది. big fan. Yeah, you should Thank you, keep Didi. sharing that, right? Thank you. The film you are talking is మీరు Fortune Maker, right? That's right, yeah. మీరు It's a మాట్లాడే English సినిమా version భాగ్య of it విధాత we గురించి కదా. watched together last night. నిన్న రాత్రి ఇంగ్లీష్ It's లోని beautiful. రెండు కలిసి చూసాము. Hmm. Yeah, Very good. lovely. Okay. This is our story. So, Thank you, Didi. Om Shanti. thank you. Monica.